యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. సమాధానకర్తై మన జీవితాల్లో భయాన్ని తొలగించే క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. బాగున్నారా? క్రిస్మస్ హడావిడి జరుగుతున్నాయి, కానీ కుటుంబంలో సమాధానం ఉందా? సమాధానం లేదు అని భయంలో జీవిస్తున్నారా? కనొక్కటి మన జీవితాల్లో గుర్తుపెట్టుకోవాలి, ఆయన సమాధానకర్త అయిన దేవుడు. మరియమ్మ గారికి, యోసేపు గారికి, గొర్రెల కాపర్లకి చెప్పిన మాట, భయపడకుడి, మీరు భయపడకండి. ఆ దేవుడి లోకంలోకి వచ్చారు, మరణించి పునరుద్ధానుడై మన కొరకు విజ్ఞాపన చేసే దేవుడుగా ఉన్నారు. ఆ దేవుడు ఉన్నారు అనే ఈ ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం, మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ సూర్యనారాయణ గారు మరియు పద్మ గారు, వారు ఈ సత్యాన్ని గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచల పరిచర్యని ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి ఘనత, మహిమ, ప్రభావాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. చీకటిని తొలగించి వెలుగుతో నింపే దేవా, మా జీవితాలకి సమాధానకర్త అయ్యుండి మా భయాన్ని తొలగించే తండ్రి, మీ పాదాల దగ్గరికి ప్రవ్వా సూర్యనారాయణ గారిని, ఎస్ పద్మ గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి. వారికి ఇచ్చిన బిడ్డలు, కుమారుడు ఎస్కే రావు గారి కొరకై, కోడలు గ్రేస్ గోల్డ్ గారి కొరకై, వారి బిడ్డలు జమీమా గారి కొరకై, జనసైక గారి కొరకై, అదేవిధంగా కుమారుడు ప్రభాకర్ రావు, కోడలు ప్రమీల గారి కొరకై, వారి బిడ్డలు ప్రిన్స్ ఏంజల్ మరియు సృజన గారి కొరకై, కుమారుడు ఆనంద్ కుమార్, కోడలు కరుణశ్రీ గారి కొరకై మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. పద్మ గారికి ఉన్న అనారోగ్యంలో దేవుడు ఆరోగ్యము దయచేసి ప్రభా, సంపూర్ణ స్వస్థత దయచేయునుగాక. కరుణశ్రీ గారు గర్భంతోనున్నారు ప్రభా, ఆ బిడ్డకి సుఖప్రసవం కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. కుమారుడు ఎస్కే రావు గారు, కోడలు గ్రేస్ గోల్డ్ గారిది ఈరోజు వెడ్డింగ్ యానివర్సరీ ప్రభా. ఆ బిడ్డల జీవితాల్లో ప్రభా నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. మీరు ఈ వైవాహిక జీవితాన్ని మీరు నడిపించారు, వారి జీవితాల్లో సమాధానం వారి జీవితాల్లో అనుగ్రహింపబడునుగాక. భయాలన్నీ యేసు నామమున తొలగిపోవునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కుటుంబాన్ని దీవించండి. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, యెహోవా వానితో నీకు సమాధానము కలుగునుగాక, భయపడకము. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం, ఆజ్ఞ, యోగ్యులుగా ఉండుటకు ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థించుడి. లూకాసు సువార్త 21వ అధ్యాయం 36వ వచనం, సూక్తి, పాపాన్ని ఆపాలంటే నీ ఆలోచనలు, నీ పద్ధతులను ఆయన సత్యంతో మార్పు చేసుకోవాలి. టు స్టాప్ సిన్ యు మస్ట్ రిప్లేస్ యువర్ థాట్స్ అండ్ టాక్టిక్స్ విత్ హిస్ ట్రూత్. అవును తండ్రి, మీ సత్యాన్ని గ్రహిస్తే ప్రభా మా తలంపులు, మా ఆలోచనలు, మా జీవితాన్ని సమస్తము మారుతాయి తండ్రి. కాబట్టి ఈ సూక్తిని మా జీవితాల్లో ప్రభా ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా మేము జీవించి ప్రభా మెలకుగా ఉండి ప్రార్థించే ప్రార్థనా అనుభవంలోకి మమ్మల్ని నడిపించి ఈ వాగ్దానం ప్రతి బిడ్డ జీవితాల్లో, అదేవిధంగా ఈ కుటుంబం ప్రభా మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి సర్వలోకానికి సువార్త ప్రకటింపబడాలి. యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనే నినాదంతో వెళ్తున్న యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించిన సత్యనారాయణ గారిని, ఎస్ పద్మ గారిని, వారి ముగ్గురు బిడ్డలు, కోడళ్ళు, వారి గ్రాండ్ చిల్డ్రన్ని, ప్రాముఖ్యంగా ఈరోజు మ్యారేజ్ డే జరుపుకుంటున్న ఎస్కే రావు గారిని, గ్రేస్ గోల్డ్ గారిని నిండుగా మెండుగా దీవించి ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 17. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చును. అది మీకు ఏదైతే ఉందో, ఏ మంచి అయితే ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి వద్ద నుంచి. కొంతమంది చెప్తారు, మొన్న ఒకరితో మాట్లాడుతూ ఉంటే ఓ ఫ్రెండ్ చెప్తున్నారు అనమాట, నాకు ఈ ఇల్లు ఉంది, ఆ ఇల్లు ఉంది, ఈ బండి ఉంది, ఆ బండి ఉంది, నాకు ఈ జాబ్ ఉంది, ఆ జాబ్ ఉంది. నేను మనసులో అనుకుంటున్నాను, ఒరే బాబు దేవుడు ఆమెనంటే నీ సంగతి ఎలాగా అని. కాదు, నేను కూడా అలాగే ఉండేవాడిని. సిడిఆర్లో పనిచేసేటప్పుడు ఐ వాజ్ ద పెనికల్ ఆఫ్ మై కెరియర్. I was the youngest general manager in the hospital industry. I was running after money. నాన్నగారు పనిచేస్తూ
తక్కువని ఒక రోజు వచ్చి దేవుడు నన్ను సంపూర్ణ సేవకు పిలిచారన్నారు. అక్కడ ఉన్నట్టు ఇలా పడిపోయామన్నమాట. కారులో తిరిగేది సైకిల్, కారులో తిరిగేది రిక్షా, కారులో తిరిగేది ఆటో, 3 పూటలు తినేది 2 పూటలు, 2 పూటలు తినేది 1 పూట. ఐ విల్ నెవర్ ఫర్గెట్. ఏదో సూటు బూట్ వేసుకొని ఆయా దేశాలు తిరుగుతున్నాను, పెద్ద గ్రేట్ అని కాదు. పేదరికం ఏంటో నాకు తెలుసు. ఒక మీల్ తిని ఒక మీల్ తిని ఇంకొక మీల్ గురించి వెయిట్ చేసి ప్రార్థన చేయటం నాకు తెలుసు. ఏమీ తెలియనప్పుడు, ఏమీ లేనప్పుడు గంజిని లేసుకొని అదే బిర్యానీ అని తినిన రోజులు నాకు తెలుసు. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దట్. నేను ఏమై ఉన్నానో కేవలం దేవుని కృప కనికరమై. గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్. ఆయన పేరు చెప్పాలా? నెంబర్ 1 దేవుని మంచి పేరు, దేవుని మంచి పేరు నెంబర్ 1. నెంబర్ 2 Psalm 86 verse 5. నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. నెంబర్ 1 ఏంటి? నెంబర్ 1 దేవుడు మంచి పేరు, దేవుడు మంచి పేరు. రెండోది దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నేను ముందే చెప్పాను, ఏదైతే చెయ్యలేకపోయారో, ఏదైతే సాధించలేకపోయారో, ఏదైతే మనసుకు సంతృప్తి కలిగించి శాంతి సమాధానము కలిగించేది చెయ్యలేకపోయారో చెయ్యగలగాలి. గాడ్ ఈస్ గివింగ్ యూ అన్ ఆపర్చునిటీ. ఆర్ యు రెడీ? గాడ్ ఈజ్ సేయింగ్, నేను అడుగుతాం కాదు, గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ. పేరు పెట్టి, దేవుని వాక్యం ఉంది, పేరు పెట్టి పిలుస్తున్నాను. కొంతమంది పేర్లు తెలుసు నాకు, కొంతమంది పేర్లు తెలియదు, కానీ దేవునికి తెలుసు. పేరు పెట్టి ఈరోజు పిలుస్తున్నాడు. ఐజ్ ఆస్కింగ్ ద క్వశ్చన్, ఆర్ యూ రెడీ? ఇఫ్ యూఆర్ రెడీ, గాడ్ ఈజ్ రెడీ. ఇంకోటి, దేవుడు విల్ నాట్ ఫోర్స్ హిమ్సెల్ఫ్ ఇన్ టు యువర్ లైఫ్. చేసేసే మారిపోయాను. ప్రతి ఆదివారము దేవుని సేవకులముగా, యాజ్ గాడ్స్ మెసెంజర్స్, అవర్ జాబ్ ఈజ్ టు ప్రీచ్ ద వర్డ్. ద హోలీ స్పిరిట్ గాడ్ ఈజ్ టు కన్విక్ట్ హిమ్. నేను ఎవరిని మార్చలేను. నేను మొత్తుకొని అరిసి చెమటలు కాకేసి ఇక్కడ ఏది చేసినా సరే అసలు ఏం మార్చగలుగుతుందో తెలుసా? యు నో వాట్ క్యాన్ చేంజ్ యూ? లెట్ మీ హోల్డ్ ఇట్ అండ్ షో యూ వెరీ క్విక్. గాడ్స్ వర్డ్ క్యాన్ చేంజ్. హల్లెలూయా. దేవుని వాక్యము, మార్చగలిగిన వాక్యము, శాంతి సమాధానము ఇయ్యగలిగిన వాక్యం, ధైర్యము ఇయ్యగలిగిన వాక్యం. క్యారీ యువర్ బైబిల్ వెన్ యూర్ యంగ్, బైబిల్ విల్ క్యారీ యూ వెన్ యూర్ ఓల్డ్. క్యారీ యువర్ బైబిల్ వెన్ యూర్ యంగ్. తమ్ముళ్ళు చెల్లెలు, అంటే మీరు యవన కాలములో దేవుని వాక్యము ధ్యానించుట, యవన కాలములో దేవుని వాక్యము నెమరువేయుట, యవన కాలములో దేవుని వాక్యము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివి దేవుని మంచి దేవుడని, దేవుడు సిద్ధంగా ఉన్నాడని తెలుసుకొనుట. కొంచెం వయసులో వచ్చి నాలా కొంచెం అద్దాలు వచ్చేసి ఇంకా దీర్ఘంగా కొంచెం మెమరీ పవర్ కొంచెం తక్కువవుతున్నప్పుడు అప్పుడు ఏమొస్తుంది? యవన కాలంలో నేను చదివిన వాక్యములు, యవన కాలంలో నేను మెమరీ వర్క్ చేసిన వాక్యములు జ్ఞాపకం వచ్చి ఆ వాక్యము ద్వారా నేను నడిపించబడతాను. కొంతమంది ఇంతే బైబిల్ తెస్తారు, బ్లూగుంటా. చెప్పండి అమ్మా. 2 కలర్లు, బ్లూ రెడ్. ఇప్పుడు నేను పాత నిబంధన గురించి అంటే నేను కూడా చేశాను కాబట్టి, నాన్నగారితో వెళ్ళేటప్పుడు నేను ఏం చేస్తుండే, పోనీ బైబిల్ పట్టుకున్నామంటే ఒక మాట, దాన్ని పట్టుకొని ఇలా పెట్టుకునేటండి. ఎక్కడ వెనక అది ఎవరు కనపడకూడదు అని. కొంతమంది ఊపుకుంటూ వచ్చేస్తారు గుడికి. పార్క్ వస్తున్నారా ఎక్సర్సైజ్కి? ఐటీలో ఎంతమంది పనిచేస్తారు చెల్లెళ్ళు? జాబ్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఐటీలో ఐడి కార్డు లేకుండా వెళ్తారా మీరు? గుడికి వచ్చినప్పుడు యూ హావ్ టు గెట్ ద బైబుల్. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మేక్ ఇట్ ఏ హ్యాబిట్. కొంతమంది నన్ను అన్నారు, అన్న నువ్వు అమెరికా కదా, నువ్వు ఎందుకు ఇలాగంటే, ఐ లవ్ టు హోల్డ్ ద బైబుల్. దిస్ 2nd or 3rd బైబుల్ విచ్ ఇస్ టోర్న్ అపార్ట్. చిరిగిపోయి ఇది ఆల్మోస్ట్ ఎడ్జ్లో ఉందన్నమాట. ఇది కొంచెం ఐసీయూలో ఆల్రెడీ ఎడ్జ్లో ఉంది. దీన్ని రేపు అమెరికా వెళ్ళిన తర్వాత దీన్ని కొంచెం రిపేర్ చేయించుకోవాలి. ఎందుకు చెప్తున్నాను నేను మాట? చూడండి, ఎవరన్నా మీకు ఇస్తాను నా బైబిల్. ఎన్ని గీతలు, ఎన్ని దేవుడు నాతో మాట్లాడినప్పుడు, ఎవరన్నా వాక్యం చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా రాసుకుంటాను. ప్లీజ్, మై హంబుల్ రిక్వెస్ట్. 2 చేతులు జోడించి చెప్తున్నా, అన్నగా, తమ్ముడుగా, కుమారుడుగా, మీరు ఎలాగన్నా ఫ్రెండ్గా, ఒరే స్పర్జన్ అని కూడా అనుకోండి, కానీ క్యారీ యువర్ బైబిల్ వెన్ యువర్ యంగ్. బైబిల్ విల్ క్యారీ యూ వెన్ యువర్ ఓల్డ్. ఏ బైబిల్ స్టడీ, సువార్త మహాసభలు, ఎక్కడ దేవుని వాక్యము బోధించబడినా బైబిల్. ఇప్పుడు అన్న డిజిటల్ బైబిల్ అంటున్నారు. నాకు తెలుసు జెన్సీ కొంతమంది చెల్లెళ్ళు, ఐ కెన్ సీ తమ్ముళ్ళు, అన్న ఇలా బైబిల్ పట్టుకొని ఉన్నారు. నాకు తెలుసు ఆ బైబిల్. ఇప్పుడు మీరు బైబిల్ చూస్తారు, పుసుకుని ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకోండి, టింగ్ టింగ్ అని,
సెపరేట్ అండి. ఎంత డిస్ట్రాక్షన్ చెప్పండి. సాతానుడు అప్పుడు దాకా ఏం మెసేజ్ రాదు, నేను ఫ్లోలో ఉన్నప్పుడే వస్తుంది మెసేజ్ ఎక్కడి నుంచి ఇట్లా ట్రింగ్ ట్రింగ్ అని. ఎంత డిస్టర్బెన్స్ చెప్పండి. దేవుని క్యారెక్టర్, గాడ్ ఈజ్ రెడీ. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేనికి సిద్ధంగా ఉన్నాడు? దేవుడు దేనికి సిద్ధంగా ఉన్నాడు? అయ్యగారు చదవండి. క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. చూసారా, మూడే సింపుల్. ప్రిపేరింగ్ యూ ఫర్ క్రిస్మస్. మీరు క్రిస్మస్కి సిద్ధంగా ఉన్నారు అని మిమ్మల్ని ప్రిపేర్ చేస్తానికి మొట్టమొదటిగా దేవుడు మంచి దేవుడు అని తెలుసుకోవాలి. రెండవదిగా దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని తెలుసుకోవాలి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని మనం తెలుసుకున్న తర్వాత మూడవదిగా మనం ఏం చేయాలంటే దేవుడు అయ్యగారు చదవండి. నీవు మొర్రపెట్టి వారందరిలా కృపాతిశయము గలవాడవు. నేను దానికి మూడో పేరు పెట్టేస్తాను. దేవుడు ఇచ్చే జవాబు. ఏంటండి? దేవుడు ఇచ్చే దేనికి జవాబు? క్వశ్చన్ చదవండి గారు. దేనికి జవాబు? మొర్రపెట్టువారు అందరికీ. మొర్రపెట్టువారు ఒకరికి కాదు, మొర్రపెట్టువారు అందరికీ ఆయన జవాబిచ్చే దేవుడు. ఎలాగా చదవండి, ఎలా జవాబిస్తాడంట? కృపాతిశయం గలవాడవు. గాడ్స్ మెర్సీస్ ఇన్ అబండెన్స్. ఏదో హాఫ్ డిస్కౌంట్లో ఇప్పుడు సగం ఇస్తాను, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సగం ఇస్తాను, మళ్ళీ ఇంకొక ఇయర్ సగం ఇస్తాను అని అన్నాడు దేవుడు. గాడ్స్ మెర్సీస్ ఆర్ ఇన్ అబండెన్స్. మనము చేయవలసిన పని, మనము ఆయనను అడగాలి. when we call upon his name, ఇర్మియా గ్రంథం 33:3 ఉంది, కాల్ unto me, I will answer you and show you great and mighty things. The phone number of Jesus Christ 3:3 ఏంటంటే, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఎవరైనా అడుగుతారా? కాల్ అంటూ మీ ఐ విల్. కొంతమంది మనం ఫోన్ చేస్తే, ప్రాణ చేతులు ఎవరైనా ఫోన్ చేస్తే పొదుగుకు లాంగ్వేజ్ వస్తుంది కదా, కొంతమంది డిస్కనెక్ట్. ఇంకోటి, ఎవరన్నా ఫోన్ పట్టుకొని ఇలాగ వెళ్ళారు ఎప్పుడన్నా? నేను ఒక్కడైనా అమ్మా వెళ్ళారు ఎప్పుడన్నా తిరిగారా ఫోన్ పట్టుకొని? నెట్వర్క్ అమ్మా రాక కాదు, కిచెన్లో, బెడ్రూమ్లో, చెల్లెళ్ళు తమ్ముళ్ళు కారిడార్లో కాదు. ఎందుకు? అది కనెక్ట్ కావాలని. ఆ 4 బార్లు వచ్చాయంటే ఎంత సంతోషం. అయ్యో బాబోయ్, క్లారిటీ రా బాబు. దేవునితో నెట్వర్క్ ఉండాలి, దేవునితో ఆ 4 బార్లు రావాలి అనగా మీరేం చేయాలి? కాల్ అంటు హిమ్. అమ్మా, యాజ్ ఐ క్లోజ్, లెట్ మీ బి వెరీ సింపుల్. ఐ విల్ గివ్ యూ సింపుల్ అనాలజీ. క్రిస్మస్ మీరు సిద్ధపడాలి, ఆధ్యాత్మికంగా మీరు సిద్ధపడాలి అనగా దేవుడు ఎవరయ్యో మీకు తెలిసి ఉండాలి. మంచి దేవుడు. నేను కష్టసాగరంలో, దుఃఖంలో, ఇరుకుల్లో, ఇబ్బందులో ఉన్నప్పటికీ కూడా నేను నమ్మిన దేవుడు మంచి దేవుడు. నాకు ఏది చేసినా మంచి చేసే దేవుడు. కీడును మేలుగా మార్చగలిగిన సామర్థ్యత కలిగిన దేవుడు. వాట్ ద డెవిల్ మెంట్ ఫర్ ఈవిల్, గాడ్ టర్న్డ్ ఇట్ అరౌండ్ ఫర్ గుడ్. ఆమేన్. దెన్ గాడ్ ఈజ్ రెడీ. గాడ్ ఈజ్ సేయింగ్, దేవుడు ఎటువంటి దేవుడో మనం గుర్తెరిగిన తర్వాత గాడ్ ఈజ్ సేయింగ్, ఆస్కింగ్ ఎ క్వశ్చన్. దేవుడు అడుగుతున్నాడు, ఆర్ యు రెడీ? దేనికి రెడీ? ప్రభువా, నేను ఈ ఏరియాలో విఫలమైపోయాను, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోయాను నాయనా, ఈ ఏరియాలో నేను క్షమించలేకపోయాను ప్రభువా, నాకు ఇంకా సమయం ఉంటే ఐ వుడ్ హ్యావ్ రికన్సైల్డ్. ప్రభువా, ఇంకా నాకు సమయం ఉంటే ఐ వుడ్ హ్యావ్ మేడ్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ మై లైఫ్. ప్రభువా, నాకు ఇంకా సమయం ఉంటే ఐ వుడ్ హ్యావ్ కన్ఫెస్డ్ మై సిన్. I could have come closer to you, Lord. I used to teach in management seminars, classes lo, any habit you practice for 21 days will become a habit. Ante kadama, 21 days you practice anything, it will become a lifestyle. 31st days night వెళ్ళిపోయి మోకాళ్ళు ఉండేసి, ప్రభువా నాకు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి వందనాలు ప్రభువా, ఈ వాగ్దానం పట్టుకొని నేను ఊపేస్తాను, లాగేస్తాను అని అనకండి. వేస్ట్. ఎందుకో మాట చెప్పాలా? లాస్ట్ ఇయర్ తీసుకున్నారు ఎంతమంది? నీ చేతులు ఎత్తదు. ఎంతమంది వాగ్దానం నిలబెట్టుకున్నారు చెప్పండి? డోంట్ రేస్ హ్యాండ్స్. వెయిట్ లూజ్ అవుతున్నవారు లూజ్ అయ్యారా? బైబిల్ ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదువుతా అన్నారు, చదివారా? ప్రభువా, నీతో సమయం గడుపుతాను ప్రభువా, గడిపారా? ప్రభువా, నేను ఉదయకాలాన్ని లేస్తాను ప్రభువా, సోమరిపోతుగా ఉన్నాను నాయన. ఈ సంవత్సరం 2025 ఐ విల్ బీ ఏ ఫైర్డ్ అప్ క్రిస్టియన్. ఇదంతా పోనీయండి, అదంతా పర్సనల్. ప్రభువా, ప్రతి ఆదివారం నేను గుడికి వస్తాను.
ప్రతిరోజు సేవలో పాల్గొంటారు, ప్రతి సేవను ప్రోత్సహిస్తాను. దేవుడు నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో నేను సేవను ప్రోత్సహిస్తాను, మిషన్స్ని అవుట్రీచ్ని నేను వాలంటీర్ చేస్తాను ప్రభువా అని ఎన్ని వాగ్దానాలు చేశారు. ఇంటికి వెళ్ళి చెక్ చేసుకోండి. బట్ గాడ్, ఐ లైక్ దట్, బట్ గాడ్ ఈజ్ గివింగ్ యూ అన్ ఆపర్చునిటీ. దేవుడు ఇచ్చే జవాబు ఏ జవాబో తెలుసా? చదవండి అయ్య గారు, ఒకసారి చదవండి. నీవు మొర్రపెట్టు వారందరిలా, నువ్వు మొర్రపెట్టు వారంతటి ఎడల కృపాతిశయము గలవాడు. గాడ్స్ రెస్పాన్సెస్, ఎవరైతే మొర్ర పెడతారో వారిని క్షమించే దేవుడను, ఎవరైతే మొర్ర పెడతారో వారిని ఆదరించే దేవుడను, ఎవరైతే మొర్ర పెడతారో వారిని నా యొద్దకు మళ్ళా తీసుకొచ్చే దేవుడు. చూడండి ఒక్క వచనము నేను చూపించి ఐ విల్ ప్రే ఫర్ యూ గైస్. ఆ పాత నిబంధన గ్రంథము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకున్న వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. యెహోవా పిలుచువారు కనబడుదురు. యెహోవా పిలుచువారు, యెహోవా పేరు పెట్టి మిమ్మల్ని పిలుస్తున్నాడు. 145వ కీర్తన 18వ వచనం. తనకు మొర్రపెట్టు వారందరికీ, నాకు మొర్రపెట్టు వారు అందరికీ అని అంటూ అక్కడ కీర్తన పలుకుతున్న మాట నిజముగా మొర్రపెట్టువారు అందరికీ. అయ్యగారు, యెహోవా సమీపముగా ఉన్నాడు. అమ్మ, ఈరోజు మీకు ఏది అర్థం కాకపోయినా మీకు ఎవరు సమీపంగా ఉండాలి? అమ్మా, దట్స్ ఇట్. యెహోవా నా పక్షాన ఉండగా నాకు విరోధి ఎవరు? ఇఫ్ గాడ్ బి ఫర్ us, who can be against us? ఇమాజిన్, దేవుడు మీ పక్షాన మీ సన్నిహితంగా ఉంటే మీకు ఎవ్వరు అవసరం లేదు. మీకున్న బాధ, చింత, నిస్పృహ, నిరాశ, మానసిక, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ అవే బికాస్ యు ఆర్ స్ట్రాంగ్ దట్ గాడ్ ఈజ్ విత్ మీ. యెహోవా నా బలము, పాడేస్తాం, యెహోవా నా బలము, యెహోవా నా కేడము, యెహోవా నా దుర్గము. కానీ when life happens, when we go through problems, we forget that God is near to us. అక్కడ రాయబడిన మాట నిజముగా పిలుచువారిని. నిజముగా అంటే హృదయంతరంలోంచి మనం నిజంగా పిలవాలి. అక్కడ ఇంకో మాట చూపిస్తుంది. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. మనము కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదాము. ఈరోజు మీరు ధైర్యంగా, నా మాట జారుతున్నారు, ధైర్యంగా ఎటువంటి కష్టము, నష్టము, ఇరుకులు, ఇబ్బందులు ఏది జరిగినా లీవ్ ఇట్ అసైడ్. ఈరోజు ఇట్ ఈస్ ఎ న్యూ బిగినింగ్, ఇట్ ఈస్ ఎ ఫ్రెష్ స్టార్ట్, ఫ్రెష్ కమిట్మెంట్. యూఆర్ సేయింగ్, లార్డ్ ప్రభువా, నీ కృపాసింహాసనమును ధైర్యంగా సమీపిస్తాను, ఎందుకనగా నువ్వు మంచి దేవుడు. నీ కృపాసింహాసనమును ధైర్యంగా సమీపిస్తాను, ఎందుకనగా నువ్వు సిద్ధంగా ఉన్నావు. నీ కృపాసింహాసనమును ధైర్యంగా సమీపిస్తాను, ఎందుకనగా నాకు జవాబు ఇచ్చే దేవుడు. You're a God who will respond to my call. You're a God who will respond to my call. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి, జాగ్రత్త వినాలి అమ్మ, నేను ముగించేస్తున్నాను. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము. మళ్ళొకసారి చదవండి. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము, దేవుడు మిమ్మల్ని క్షమించే ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఒకరినొకరు క్షమిస్తున్నారా? ఈరోజు ఎవరినైతే మీరు క్షమించాలో క్షమించబడ్డారు కాబట్టి యు ఆర్ ఫర్గివెన్ పీపుల్ నీడ్ టు బి ఫర్గివర్స్. ఆమేన్. కష్టము మీరు అనొచ్చు, అన్న ప్లీజ్ చాలా కష్టం అన్న. మనం ఎటువంటి వారము, దేవుని హృదయాన్ని ఎంత గాయపరిచిన వారము. దేవుడు మనల్ని క్షమించలే. దేవుడు నాలాంటి పాపిని, అంధకారంలో నన్ను క్షమించాడే. దట్స్ ద రీజన్ ఐ వాంటెడ్ టు ఎక్స్టెండ్ దట్ ఫర్గివ్నెస్. దేవుడు మనల్ని క్షమించాడు కాబట్టి మనము కూడా ఇతరులను క్షమించాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. వండర్ఫుల్. హల్లెలూయా. హృదయమనడి తలుపునొద్ద యేసునాథుడు 11 నెలలు తడుతూ వచ్చాడు. ఈరోజు మరొక అవకాశం, మళ్ళా తడుతున్నాడు దేవుడు. నీ హృదయ ద్వారాలు తెరుస్తావా? ప్రభువారు అడుగుతున్నారు, ఆర్ యు రెడీ? నువ్వు సిద్ధమైతే క్షమించుటకు నేను సిద్ధం. కానీ ద ప్రీ రిక్విజిట్ ఫర్ యూ
ఈజ్ టు కాల్ అపాన్ హిమ్. నువ్వు అడగాలి, హృదయంతరంలోంచి అడగాలి. యు హావ్ టు సే లార్డ్, నిజంగా అడగాలి. మనం చదివిన కీర్తన ప్రకారం నిజంగా నువ్వు అడగాలి. అడిగినట్లయితే మంచి దేవుడు, సిద్ధము కలిగిన దేవుడు నిన్ను క్షమించుటకు నువ్వు అడిగే ఈరోజు ఇప్పుడు అడగబోయే ప్రశ్నకు, అడగబోయే మనవుకు, చేయబోయే ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తలలోంచి ప్రార్థన చేస్తుంది. నీకు దూరంగా వెళ్ళిపోయాను ప్రభు, నన్ను పట్టించుకునేవారు లేరు అని అనుకుంటూ వచ్చాను, నన్ను క్షమించేవారు లేరు అనుకుంటూ వచ్చాను. నా హృదయము గాయపడినప్పుడు, మానసిక ఒత్తిడిగా నేను వెళ్తున్నప్పుడు, ప్రభువా నన్ను పట్టించుకునేవారు, నన్ను క్షమించేవారు లేరు. నాయన ఈరోజు వాక్యం విన్నాను ప్రభువా, నువ్వు సిద్ధంగా ఉన్నావు, నన్ను క్షమించావు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు ఒక తీర్మానమయ్యా, ఒక తీర్మానం నాయన, మాకిచ్చిన మరొక అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. క్రిస్మస్కు మమ్మల్ని నీ కుమారుడు ఈ భూలోకంలో జన్మించాడు ప్రభువా, మరణించి మళ్ళీ తిరిగి లేచాడు. మమ్మల్ని సిద్ధపరచయ్యా, మా హృదయాలను సిద్ధపరచు, మా పరిస్థితులను చూచే దేవుడు, మా కన్నీరు తుడిచే దేవుడు నాయన, మమ్మల్ని లేవనెత్తే దేవుడు. అమ్మ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడితే, అన్న నా గురించి ప్రార్థన చేయండి. నా హృదయ ద్వారాలు ప్రభుకు తెరవాలని ఆశపడుతున్నాను. దేవుడు నాకు కావాలి, దేవుడు మంచి దేవుడు అని నేను వింటూ వచ్చాను, కానీ ఈరోజు నమ్మాలని ఆశపడుతున్నాను. దేవుడు సిద్ధంగా ఉన్నాడని వింటూ వచ్చాను, కానీ ఈరోజు నేను పిలవాలని ఆశపడుతున్నాను. అన్న దేవుడిని నేను పిలవాలా? దేవా నన్ను క్షమించు నాయన, దేవా నన్ను కరుణించు ప్రభు, నా కన్నీరు తొడువు నాయన, నా భారము మోయి ప్రభు, మోయలేకపోతున్నాను, నా భారాన్ని మోయి ప్రభు అని నువ్వు అడిగినట్లయితే నీ భారాన్ని మోసే దేవుడు. ప్రియతముడు, నీ భారాన్ని మోసే దేవుడు. You don't need to carry that load, that guilt, that shame. God is there to carry you. Are you ready? Will you call upon him today? దేవుని పిలుస్తావా ఈరోజు? నువ్వు పిలిచినట్లయితే ఆయన జవాబు ఇయ్యుటకు సిద్ధంగా ఉన్నాడు. నీవు పిలిస్తే లేవనెత్తే దేవుడు. ఆ దేవుడిని పిలుస్తావా ఈరోజు? మరొక అవకాశం ఈ నాయన. గివ్ మీ one last chance. తమ్ముడు, one last chance. I want to set my marriage straight. One last chance. I want to set my spiritual life straight. One last chance. I want to set my home straight. One last chance. I want to come closer to you. One last chance. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎంత మంచి దేవుడు నాయన. ఎన్నిసార్లు నిన్ను గాయపెట్టినా, ఎన్నిసార్లు నీకు దూరంగా వెళ్ళిపోయినా, ఎన్నిసార్లు నిన్ను దూషించినా, నీ మీద కోపించినా ప్రభువా, మమ్మల్ని చేరదీసే దేవుడు నాయన. నాయన ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మంచి దేవుడు అయ్యా నాయన. ఎంత మంచి దేవుడు అనగా, నేను ఎన్నిసార్లు గాయపెట్టినా, నీ హృదయాన్ని ఎన్నిసార్లు గాయపెట్టినా మేము పిలిచిన వెంటనే పలికే దేవుడు నాయన. వందనాలు, స్తోత్రాలు నాయన. నువ్వు క్షమించే దేవుడు, నువ్వు సిద్ధంగా ఉన్నావు. మా అపరాధములు, మా దోషములు క్షమించుటకు నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఇదిగో నాయన, ఈరోజు మేము పిలుస్తున్నాము అయ్యా నాయన. రండి ప్రభువా, నన్ను క్షమించండి, నన్ను మమ్మల్ని క్షమించండి. ఎంతమంది అయితే చేతులు ఎత్తారో ప్రభువా, వారి నాయన హస్తాలు మీరు పట్టుకొని వారి జీవిత పర్యంతం నడిపించండి ప్రభువా. నాయన నీకే వందనాలు, స్తోత్రాలు. చేరువచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించి వారి జీవిత పర్యంతము నీతో నడిచే కృపానుభవం వారికి దయచేయమని, నువ్వు చేసిన అద్భుతాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ అమ్మా. కానీ ఏంటి ఇంత ఆవేశంగా ఉన్నావు? ప్రైజ్ లార్డ్ బాగానే చెప్పావు, కానీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని కదా అన్న, అందరు బూతు గ్రంథం అని అంటున్నారన్నా. బూతు గ్రంథం అని ఎందుకు అంటున్నారు తెలుసా అమ్మా నీకు? పరమగీత పుస్తకం వల్ల అంటున్నారు. కరెక్టే అమ్మా, అంటున్నారు. నువ్వు చదివావా పరమగీతం? లేదన్నా. పూతు గ్రంథము అని అంటున్నారు. మగవాళ్ళు కూడా చదవలేరు అని అంటున్నారు. విమర్శకి ప్రతి విమర్శ ఇస్తే మనం యేసు అనుచరులం కాదు. కాబట్టి యేసు అనుచరులుగా జీవిస్తున్న మనము ముందుగా వాక్య జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. కాబట్టి యేసు అనుచరులుగా ఈ పరమగీత ధ్యానాలు చదవకుండా దాని మీద కోపం తెచ్చేసుకొని విమర్శకి ప్రతి విమర్శ చేయడానికి ముందుగా పరమగీత ధ్యానాల విషయంలో యేసు అనుచరులుగా ఒక పరిష్కారంతో వచ్చాం. ఒక అద్భుతమైన పరిష్కారం, అదేంటో తెలుసా? సర్ప్రైజ్. పరమగీత వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు. ఎవరైతే బూతు పుస్తకం అని దీన్ని అంటున్నారో
వారికి ఏదో మేము జవాబు చెప్పేసేయాలని కాదు, కానీ వారు బూతు పుస్తకం అంటున్నారు. ఎందుకు తమ్ముడు గారు చెప్పిన రీతిగా చదవలేదు కాబట్టి వారు చదివి అర్థం చేసుకోవాలి. ఈ పరమగీత ధ్యానంలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు నాన్నగారు రాసి స్వహస్తాలతో రాసిన ఈ పుస్తకాన్ని మీరు తీసి చదువుడు ద్వారా ఎవరైతే బూతు పుస్తకం అంటున్నారో వారికి కనులు తెరుచుకునే రీతిగా నాన్నగారు రాశారు. కాబట్టి చదవకుండా మనం కామెంట్ చేస్తానికి బదులుగా మరి పరమగీత అనే బుక్ మీరు తీసుకొని క్రైస్తవులు క్రైస్తవేతరులు ఈ బుక్ ఆర్డర్ చేసి చదివిన తర్వాత దీంట్లో ఉన్న ప్రేమ అనురాగము ప్రత్యేకంగా యవనస్తులకు వివాహమైన వారికి ఈ బుక్ ఎంతగానో దీవెనకరంగా ఉంటుందని మరి యేసు అనుచరులుగా ఈ బుక్ని మీకు అందిస్తున్నాం. కేవలం ఈ బుక్ 4 అధ్యాయులే 370 పేజీలు వచ్చింది. కాబట్టి యవనస్తులైన పెళ్ళైన వారైనా వృద్ధులైన ఈ బుక్ చదవండి, దీంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోండి. విమర్శకి ప్రతి విమర్శ కాకుండా కేవలం దేవుని ప్రేమ ఎంత గొప్పగా వివరింపబడ్డది పరమగీతంలో అనేది మీరు తెలుసుకోండి. ప్రాముఖ్యంగా సేవకులుగా విశ్వాసులుగా మీరు ఈ బుక్ తెప్పించుకోవాలి అనేది మా మనవి. ఈ బుక్ ఖరీదు ఎంత అనే వివరాలు కిందున్న ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేసి కనుక్కోండి. ప్రేమ అనే దాని మీద 12 నెలలు సంపూర్ణంగా ఉండేటట్టు ప్రేమ అనే క్యాలెండర్ మీద వేసాం. కాబట్టి విమర్శల కంటే ప్రేమ మీద, వివాహాన్ని కట్టుకునే దాని మీద ఎక్కువగా మనం కేంద్రితమైతే మంచిది. తమ్ముడు, అయితే నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది. ఎలాగన్నా క్రిస్మస్ గిఫ్ట్ కింద, న్యూ ఇయర్ గిఫ్ట్ కింద పరమగీత బుక్ క్యాలెండర్ మనం ఇవ్వచ్చు అనమాట. డెఫినెట్గా భార్య భర్తకి ఇవ్వచ్చు, భర్త భార్యకి ఇవ్వచ్చు. ఇద్దరు కలిసి చదివితే వివాహము తప్పనిసరిగా కట్టబడుతుంది. మీ తోబుట్టులు కూడా ఈ బుక్ ఇవ్వచ్చు. క్రైస్తవేతరులకి ఎవరికైనా దేవుని ప్రేమ చెప్పడానికి అనయ్య ఈ బుక్ వస్తుంది. వండర్ఫుల్. సో మొట్టమొదటిగా చెల్లి ఎంత ఆవేశంతో వచ్చి ప్రశ్న అడిగింది కాబట్టి ఈ బుక్ని అన్నదమ్ములముగా మరి చెల్లికి ప్రజెంట్ చేద్దాం. చెల్లి చదివి దీంట్లో ఉన్న ప్రేమ అనురాగం తెలుసుకోవాలని మా ప్రార్థన. తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఈ బుక్ స్టాక్ ఉన్నంత వరకు లోపల మీరు ఆర్డర్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఎంతో ఫాస్ట్గా పోతుంది ఇది ఈ పరమగీత ధ్యానాలు. కాబట్టి స్టాక్ ఉన్నప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఇమ్మీడియట్గా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ కాపీని మీరు ఆర్డర్ చేసుకోండి. ఎప్పుడైతే వాక్యాన్ని మీరు బోధిస్తారో వివాహాలు కట్టబడతాయి, కుటుంబాలలో ప్రేమ వస్తుంది, క్రైస్తవేతరులకి మీరు జవాబిచ్చే ఆత్మీయ స్థితిలో ఉంటారు. కాబట్టి అన్నయ్య గారు చెప్పినట్టు స్టాక్ కాకమునిపే తెప్పించుకోండి. చెల్లెమా, నువ్వు కూడా మీ చుట్టాలకు వాళ్ళకి చెప్పండి. నువ్వు నీ భర్త ఇద్దరు కలిసి బుక్ చదవండి. దేవుడు మీ వివాహ జీవితాన్ని కట్టునుగాక, నీ కోపాన్ని తగ్గించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు. అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను బాక్సింగ్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు.